తెలంగాణ వార్త చూస్తే బంద్పై ప్రతిష్టంభన, ప్రైవేటు యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలు. కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ మీద 1800 కోట్లు చెల్లించాలంటూ నిన్న కాలేజీ యాజమాన్యాలు బంద్ పిలిపించాయి. మరి ఇవాళ కొంత బంద్ జరిపి రాత్రికి మళ్ళీ చర్చలు జరుగుతాయట సాయంత్రం. ఆ తర్వాత ఏమొద్దు చూద్దాం. రైట్, ఇక 1 గంటలో ఆగమాగం. హైదరాబాదులో భారీ వర్షం. ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ కూడా జరిగాయి. హైదరాబాద్లో వాహనాల వరద. రాష్ట్రంలో 1.77 కోట్లకు చేరిన సంఖ్య అంటే తెలంగాణలో 23 లక్షలు దాటిన కార్లు. ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్నవి 9 లక్షలకు పైమాటే. ఇది వాహనాల వరద అంటూ తెలంగాణలో బాగా పెరిగాయని ఇచ్చారు. ఎకరా 101 కోట్లు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల ఈ వేలం వేస్తారు. ప్రారంభ ధరగా నిర్ణయించిందంటే 101 కోట్లు. కనీసం 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందట. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, బాబు గారి బినామీలకే ప్రాపర్టీ. ప్రైవేట్ పరమయ్యే మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.50 లక్షలు. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. పద్మావతికే పలహారం. ఆలయాల్లో ఈ క్లీనింగు ఇవన్నీ కూడా ఎవరో భాస్కర్ నాయుడు గారికి సంబంధించిందట. ఆయన కంపెనీకి మళ్ళీ ఇచ్చారంటూ వార్తనిచ్చారు. అలాగే ప్రజారోగ్య పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలం. తురకపాలెం నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, ఇక ఏపీ అభివృద్ధి పదంలో ఏపీ అంధకారం నుంచి వెలుగుల వైపు రాష్ట్రం అని మన జేపీ నడ్డా గారు విశాఖలో సారథ్యం యాత్ర ముగింపు సందర్భంగా అన్నారు. ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొగిడారు. వీళ్ళే వచ్చి 5 క్రితం సంవత్సరం క్రితం వరకు కూడా తెగదిచ్చిపోసారు. ఎస్పెషల్లీ చంద్రబాబు గారిని. ఇప్పుడేమో సూపర్ అంటున్నారు. అప్రమత్తంగా ఉండండి, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారంట. ఓ పక్క జనసేన వాళ్ళు దాడులు చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని మందలించడం మానేసి ఎదురు దాడి చేస్తున్నట్లుగా ఉంది ఆ వార్త చూస్తే. పచ్చదండులో భీకర పోరు. నువ్వనేనా? కూటమి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు. కాంట్రాక్టులు, పోస్టింగ్లు, సెటిల్మెంట్ల దందా అంట. సింగపూర్ తరహాలో అమరావతి నిర్మాణం అని గతంలో అనేక సార్లు రకరకాల షాంఘై తరహాలో అమరావతి అని ఒకసారి, అమరావతిలో కొరియన్ సిటీ అని ఒకసారి, ఇస్తాంబుల్ తరహాలో అని ఒకసారి, ఇవన్నీ సోషల్ మీడియా సంబంధించి చమత్కారంగా తిరుగుతున్నటువంటి ఒక వీడియో. వాహనమిత్రకు ఎవరు అర్హులంటే 15,000 పొందాలంటే ఆటో క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఒక్క వాహనానికే వస్తుంది ఆ ఫ్యామిలీలో. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టేవారు ఉండకూడదు. సిటీలో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. సో ఏపీ రిజిస్ట్రేషను, డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలండి. దీని మీద చాలామంది ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో మోడీ గుండెల్లో ఏపీ ఉందని నడ్డా గారు చెబుతున్నారు. అలాగే ఇక 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్ రాబోతోందంటూ సత్యసాయి జిల్లా కుడిగొండ వద్ద ఏర్పాటు చేస్తారంటూ తెలుగుదేశం పత్రికలు రాస్తున్నాయి. తిరుపతి ఎంపీ గురుమూర్తికి 2వ ర్యాంక్ వచ్చింది. 24-25 సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరుకు సంబంధించిన నివేదికలో ఈ విషయం వెల్లడైందని సోషల్ మీడియాలో రాశారు. ఇంటర్నేషనల్ టు చిన్న మున్సిపాలిటీ అయ్యుద్దని చెప్పి చంద్రబాబు గారు మరి అమరావతి రైతులను ఎవరిని బెదిరిస్తున్నారో కొత్తగా కావాల్సిందే అంటున్నారు. యూరియా కోసం యుద్ధం. అన్నదాతల్లో వెల్లువెత్తున్న ఆక్రోశం. అలాగే ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయని బొప్పరాజు గారు అంటున్నారు. టమాటా దారుణంగా పడిపోయింది. కిలో ₹1.50 కంటే ఎక్కువ రైతులకు గిట్టుబాటు కావట్లేదు. ఉల్లి రైతు ఒకరు పాపం ఆత్మహత్య చేసుకున్నారట. గిట్టుబాటు ధర లేక ఉల్లి పంటను దున్నేశారంట కొన్ని చోట్ల. అలాగే ఇక 17 వైద్య కళాశాలలు కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందని చెప్పి మాజీ సీఎం జగన్కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారట. అలాగే కొత్త వైద్య కళాశాల నిర్మాణం ఆపేయండి అని చెప్పి ఆదోని, పెనుగొండ కాలేజీల పనులు ఆపేయాలని సర్కారు హుకుం జారీ చేసిందని చెప్పి ఒక కథనాన్ని ఇచ్చారు. ఒక సర్వే జేఎస్ టుడే అనే సంస్థ సర్వే చేస్తే కొత్తగా ప్రారంభించిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ఇవ్వాలనే నిర్ణయంపై మీ అభిప్రాయం అని అడిగితే మంచి నిర్ణయం అని 17%, సరైన నిర్ణయం కాదని 82% అని చెప్పారట. ఇక తర్వాత ఏ పార్టీ వారినైనా తప్పు చేస్తే శిక్షించండి. చంద్రబాబు
ఎస్పీల సమావేశంలో కొత్త ఎస్పీలతో మాట్లాడారు. రాజకీయ ముసుగులో అలజడులు సృష్టించే వారిని, నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దు. ప్రతిపక్షాల పర్యటనలు, కార్యక్రమాలకు నేను వ్యతిరేకం కాదు, కానీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తామంటే అంగీకరించమని, నిరసనలు సోషల్ మీడియాను దృష్టిలో ఉంచుకుని ఆయన ఎక్కువగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే తొక్కి పడేయండి అని కూడా అన్నారట. ఎల్లో మీడియా బ్రహ్మాండంగా రాసుకుంది. మరి తొక్కిపడేటువంటి ఏంటో దాని కథ. ఒకసారి బొక్కలు వేయాలంటారు, ఇంకోసారి తొక్కిపడేయాలంటారు. వేగం పెంచుదాం, ఇప్పుడే కుదురు పడుతున్నామని కూడా చంద్రబాబు గారు అన్నారట. అలాగే ఇదే పత్రిక ఎల్లో మీడియానే రాసింది. తీరు మారాలి, నివేదికలు, లెక్కలు, సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ పడుతున్నారని చెప్పి. లెక్కలు చూపితే చాలు కదా, మరి ఆ విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు రాశారో ఏం అవసరం వచ్చిందో. పచ్చి అబద్ధం, పచ్చ కుతంత్రం, ఎంఆర్ పేరిట ఏమార్చే కుట్ర, చంద్రబాబు డైరెక్షన్లోని ఈనాడు దుష్ప్రచారం, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు పేరిట వైఎస్ జగన్పై విష ప్రచారం, ఆ కేసులో ఆయన ఏవన్ నిందితుడని అసత్య కథనం, నిందితుల జాబితాలో అసలు పేరే లేకపోయినా కూడా ఈనాడు వాళ్ళు ఇటు రాశారట. సాక్షి చాలా ప్రముఖంగా ఇచ్చింది. ఇక ప్రజాస్వామ్య పునాదులపై దాడి, పాత్రికేయ గొంతు నొక్కి ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని సాక్షి ఎడిటర్ల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టడం మీద ఐఎన్ఎస్ ఖండించింది. సీఎంను వాడేస్తున్నారంట. మొన్నటిదాకా పిఎం సూర్యఘర్లో కంపెనీలు దొడ్డిదారి అని ప్రచారం చేశాయి కదా, ఇప్పుడు 8,000 కోట్ల టెండర్ కాజేస్తున్నారంటూ ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు వాడుకుంటున్నారంట. ఇంతకీ విషయం ఏంటంటే వాళ్ళే రాశారు. ఇది కంపెనీ ఆ సబ్జెక్టు పర్యవేక్షిస్తున్నది చంద్రబాబు అని. మరి ఇప్పుడు ఇది కవరింగ్ కోసం ఇచ్చారా, నిజంగా వాళ్ళకి నష్టం జరగకూడదని ఇచ్చారో తెలియదు. ఇక మరి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. ఇది వాస్తవం కాదో మాకు అర్థం కాలేదు, అందువల్ల దీని మీద చర్చ నడపట్లేదు. ప్రభుత్వ సంస్థల్లో రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ ఒక జియో కాపీ పేరు మీద వచ్చింది, కానీ అయితే నాకు అది వెరిఫై చేయిస్తే జియో కాపీ ఉన్నట్లుగా కనపడలేదు, అందువల్ల దాని జోలికి వెళ్ళటం లేదు. వాస్తవం అయితేనే నడుపుకుందాం, వాస్తవం కాకపోతే ఇట్లాంటి ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేయొద్దని మాత్రం సలహా ఇద్దాం.